కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు మనము ఇంకొకసారి ఆల్రెడీ నేను గత పాఠాల్లో అహం త్వం కూడా చెప్పడం జరిగింది. అహం చెప్పుకుంది. అహం అంటే నేను అహం అంటే నేను, నన్ను మాం, నా చేత నాతో మయా, నా కొరకు నాకు నా వలన మహ్యం, మరి నా నుండి మత్తః మత్, నా యొక్క మమ, నాయందు మై. అహం నేను, మాం నన్ను, మయా నా చేత నాతో, మహ్యం నాకు, మత్తః నా నుండి, మమ నాది నా యొక్క నా, మయి నాలో నాయందు. ఇక త్వం చెప్పుకుందాం. త్వం అంటే నువ్వు, నిన్ను అనడానికి త్వాం, నీ చేత నీతో అనడానికి త్వయా, మరి నీ కోసం నీ కొరకు నీ వల్ల నీకంటే తుభ్యం, నీ నుండి త్వత్తః త్వత్, నీ యొక్క తవ, నీ యందు త్వయి. ఇట్లా మనము 7 కేసెస్ చెప్పుకున్నాము అహంకి త్వంకి. ప్రయత్నం చేయండి 2-3 వాక్యాలు చేయడానికి. అహం త్వాం పశ్యామి అంటే సెకండ్ కేస్ ఇది. త్వం మాం పశ్యసి, నువ్వు నన్ను చూస్తున్నావు అంట. ఏతత్ మయా ఖాదితం, నా చేత తినబడింది. తత్ త్వయా లిఖితం, అది నువ్వు నీ చేత రాయబడింది. మహ్యం పుస్తకం దదాతి, ఆమె నా గురించి పుస్తకం ఇస్తుంది. ఓకే. సా మత్తః ధనం నయతి, ఆమె మత్తః మత్ నా నుండి, మత్తః కూడా అనొచ్చు, మత్ నా నుండి ధనము నయతి తీసుకుంటుంది. ఓకే. మమ నామ సత్యవతి, మమ గృహం ఏతత్ మమ గృహం. త్వయా సహ సా ఆగచ్చతి, నీతో కూడా ఆమె వస్తుంది. త్వయా లిఖితం ఏతత్, ఇది నీతో రాయబడింది. సహ త్వత్ ధనం వాంఛతి, ఇచ్చతి కోరుతున్నాడు, లేకపోతే ఇచ్చతి కోరుతున్నాడు. సహ అతడు నీ నుండి ధనము కోరుతున్నాడు. తత్ తవ వస్త్రం, నీ యొక్క వస్త్రము. త్వం నీవు, త్వాం నిన్ను, త్వయా నీ చేత నీతో, తుభ్యం నీకు, త్వత్తః నీ నుండి, తవ నీది నీది, నీ యొక్క, త్వయి నీలో నీయందు. ఇప్పుడు కొన్ని మనం క్రియాపదాలు చూద్దాము. నేను క్రియాపదాల్లో మీకు 6 రూపాలు ఇవ్వడం జరిగింది. ఖాదతి చెప్పారనుకోండి, అతడు తింటున్నాడు, సహ ఖాదతి. ఓకే. వాళ్ళు తింటున్నారు అంటానికి తే బహువచనము ఖాదంతి, తే ఖాదంతి, వాళ్ళు తింటున్నారు. నేను ఇందులో ఏం చేశానంటే ఏకవచనము బహువచనము గ్రీన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఖాదిష్యతి, సహ ఖాదిష్యతి, అతను తింటాడు అంటే తర్వాత ఎప్పుడో తింటాడు, ఖాదిష్యతి. సహ ఖాదితుం భోజనాలయం గచ్చతి, తినడానికి, ఖాదితుం తినడానికి భోజనాలయం వెళ్తున్నాడు. సహ ఖాదిత్వ అత్ర ఆగచ్చతి, అతడు తిని
ఇక్కడికి వస్తున్నాడు. ఇలాంటివి నేను ఇచ్చి మీకు మొత్తం 6 ఇచ్చాను. ఇంకొకటి తినేశాడు, భవిష్యత్ కాలం చెప్పాను, ఖాదిష్యతి అని చెప్పాను. ఇక భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ ఏంటి, సహ భోజనం ఖాదితవాన్, అతడు భోజనం తినేశాడు. ఆమెకు కూడా ఇచ్చాను, ఎట్లాగా, సా ఫలం ఖాదితవతి. ఇలా మొత్తం మీకు ఒక 35 ఇవ్వడం జరిగింది. నేను వెనకాల వీలైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను వాటికి, మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఒక్కసారి ఎక్కువ పాఠాలు అంటే కన్ఫ్యూజ్ అయిపోతారని నేను రిపీట్గా ఇచ్చాను. రిపీట్గా ఇచ్చాను కాబట్టి మీరు ఏ పాఠం ఓపెన్ చేసినా మీకు ఏదో ఒక సర్వనామమో లేకపోతే ఏ క్రియాపదమో తప్పకుండా కనిపిస్తుంది. పరస్వహ ఏతత్ ఏషః ఏషా నేర్చుకున్నాం మనం. పరస్వహ వయం శిక్షామః. గచ్చతి వెళ్తుంది వెళ్తాడు, గమిష్యతి గంతుం గత్వా గచ్చంతి గతవాన్ గతవతి. పఠతి చదువుతాడు చదువుతుంది, పఠిష్యతి పఠితుం పఠిత్వా పఠంతి పఠితవాన్ పఠితవతి. పతతి పడతాడు పడుతుంది, పతిష్యతి పతితుం పతిత్వా పతంతి పతితవాన్ పతితవతి. క్రీడతి ఆడతాడు ఆడుతుంది, క్రీడిష్యతి క్రీడితుం క్రీడిత్వా క్రీడంతి క్రీడితవాన్ క్రీడితవతి. వర్ధతే పెరుగుతాడు పెరుగుతుంది, వర్ధిష్యతే వర్ధితుం వర్ధయిత్వా వర్ధంతే వర్ధితవాన్ వర్ధితవతి. పిబతి తాగుతాడు తాగుతుంది, పాస్యతి పాతుం పీత్వా పిబంతి పీతవాన్ పీతవతి. లిఖతి వ్రాస్తాడు వ్రాస్తుంది, లేఖిష్యతి లిఖితుం లిఖిత్వా లిఖంతి లిఖితవాన్ లిఖితవతి. నయతి తీసుకువెళ్తాడు తీసుకువెళ్తుంది, నేష్యతి నేతుం నీత్వా నయంతి నీతవాన్ నీతవతి. పశ్యతి చూస్తాడు చూస్తుంది, ద్రక్ష్యతి ద్రష్టుం దృష్ట్వా పశ్యంతి దృష్టవాన్ దృష్టవతి. భవతి అవుతాడు అవుతుంది, భవిష్యతి భవితుం భూత్వా భవంతి భూతవాన్ భూతవతి. తిష్టతి నిలబడతాడు నిలబడుతుంది, స్థాస్యతి స్థాతుం స్థిత్వా తిష్టంతి స్థితవాన్ స్థితవతి. త్యజతి విడిచిపెడతాడు విడిచిపెడుతుంది, త్యక్షతి త్యక్తుం త్యక్త్వా త్యజంతి త్యక్తవాన్ త్యక్తవతి. ఖాదతి తింటాడు తింటుంది, ఖాదిష్యతి ఖాదితుం ఖాదిత్వా ఖాదంతి ఖాదితవాన్ ఖాదితవతి. జానాతి తెలుసుకుంటాడు తెలుసుకుంటుంది, జ్ఞాస్యతి జ్ఞాతుం జ్ఞాత్వా జానంతి జ్ఞాతవాన్ జ్ఞాతవతి. కరోతి చేస్తాడు చేస్తుంది, కరిష్యతి కర్తుం కృత్వా కుర్వంతి కృతవాన్ కృతవతి. శృణోతి వింటాడు వింటుంది, శ్రోష్యతి శ్రోతుం శ్రుత్వా శృణ్వంతి శ్రుతవాన్ శ్రుతవతి. దదాతి ఇస్తాడు ఇస్తుంది, దాస్యతి దాతుం దత్వా దదతి దత్తవాన్ దత్తవతి. ప్రేషయతి పంపిస్తాడు పంపిస్తుంది, ప్రేషయిష్యతి ప్రేషయితుం ప్రేషయిత్వా ప్రేషయంతి ప్రేషితవాన్ ప్రేషితవతి. ప్రక్షాళయతి కడుగుతాడు కడుగుతుంది, ప్రక్షాళయిష్యతి ప్రక్షాళయితుం ప్రక్షాళయిత్వా ప్రక్షాళయంతి ప్రక్షాళితవాన్
ప్రక్షాళితవతి. ఉపవిశతి కూర్చుంటాడు, కూర్చుంటుంది. ఉపవేక్ష్యతి ఉపవేష్టుం, ఉపవిశ్య ఉపవిశంతి, ఉపవిష్టవాన్ ఉపవిష్టవతి. స్థాపయతి ఉంచుతాడు, ఉంచుతుంది. స్థాపయిష్యతి స్థాపయితుం, స్థాపయిత్వా స్థాపయంతి, స్థాపితవాన్ స్థాపితవతి. ఆగచ్చతి వస్తాడు, వస్తుంది. ఆగమిష్యతి ఆగంతుం, ఆగత్య ఆగచ్చంతి, ఆగతవాన్ ఆగతవతి. స్వీకరోతి స్వీకరిస్తాడు, స్వీకరిస్తుంది. స్వీకరిష్యతి స్వీకర్తుం, స్వీకృత్య స్వీకుర్వంతి, స్వీకృతవాన్ స్వీకృతవతి. ఆనయతి తీసుకొస్తాడు, తీసుకొస్తుంది. ఆనేష్యతి ఆనేతుం, ఆనీయ ఆనయంతి, ఆనయితవాన్ ఆనయితవతి. స్నాతి స్నానం చేస్తున్నాడు, చేస్తుంది. స్నాస్యతి స్నాతుం, స్నాత్వా స్నాంతి, స్నాతవాన్ స్నాతవతి. అస్తి ఉన్నాడు, ఉంది. భవిష్యతి భవితుం, భూత్వా సంతి, ఆసీత్. క్రీణాతి కొంటాడు, కొంటుంది. క్రేష్యతి క్రేతుం, క్రీత్వా క్రీణంతి, క్రీతవాన్ క్రీతవతి. రోదతి ఏడుస్తాడు, ఏడుస్తుంది. రోదిష్యతి రోదితుం, రుదిత్వా రోదంతి, రుదితవాన్ రుదితవతి. నిందతి నిందిస్తాడు, నిందిస్తుంది. నిందిష్యతి నిందితుం, నిందిత్వా నిందంతి, నిందితవాన్ నిందితవతి. ఇచ్చతి కోరుకుంటాడు, కోరుకుంటుంది. ఇచ్చిష్యతి ఇష్టుం, ఇష్ట్వా ఇచ్చంతి, ఇష్టవాన్ ఇష్టవతి. శక్నోతి చేయగలడు, చేస్తుంది. శక్ష్యతి శక్నుతుం, శక్త్వా శక్నువంతి, శక్తవాన్ శక్తవతి. ఆహ్వయతి పిలుస్తాడు, పిలుస్తుంది. ఆహ్వయిష్యతి ఆహ్వయితుం, ఆహ్వయిత్వా ఆహ్వయంతి, ఆహుతవాన్ ఆహుతవతి. గృహ్ణాతి పట్టుకుంటాడు, పట్టుకుంటుంది. గ్రహిష్యతి గ్రహీతుం, గృహీత్వా గృహ్ణంతి, గృహీతవాన్ గృహీతవతి. పునః మిలామः. నమస్కారः.